కింద చూస్తున్నారు కదా, అది మనకు కాకినాడ దగ్గర జరిగింది. అన్నవరం నుంచి జగ్గంపేటకి వస్తూ ఉండగా మధ్యలో యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఇది ఒక యాక్సిడెంట్ అయితే కాదు, అది కార్ ఎదరి టైర్ ఏదైతే ఉందో అది పేలి కారు అదుపు తప్పి ఆగి ఉన్న ప్యాసింజర్ మీదకి దూసుకొని వెళ్ళింది. వాళ్ళు బస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ బస్ స్టాప్ దగ్గర. అక్కడ మనకు ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు అండ్ 7 మందికి గాయాలయ్యాయి. వాళ్ళు కూడా హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. అందులో 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారంట. ఇలాంటి యాక్సిడెంట్స్ ని మనం ఇంకెప్పటికీ అరికట్టలేమేమో అనిపిస్తుంది నాకు. స్పీడ్ లిమిట్ ని కంట్రోల్ చేసే వరకు ఇలాంటి యాక్సిడెంట్లు కూడా మరెన్నో చూస్తాం కదా మనము. ప్లీజ్ దయచేసి స్పీడ్ లిమిట్ ని కంట్రోల్ చేయండి. నేను ప్రతి వీడియోలో ఇదే మొత్తుకుంటున్నాను. స్పీడ్ లిమిట్ ని మనం ఎప్పుడైతే అరికడతామో అప్పుడే మనకి ఇలాంటి యాక్సిడెంట్స్ అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు స్లోగా వచ్చుంటే కార్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు అసలు చనిపోయే వాళ్ళు కాదేమో. ఒక రిక్షాని ఢీ కొట్టి అక్కడ ఎదురున్న 2 వీలర్ కూడా ఢీ కొట్టుకొని మరీ వెళ్ళింది ప్యాసింజర్స్ మీదకి. సో ఎంత వేగంగా ఉంటే ఈ యాక్సిడెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది. ప్లీజ్ దయచేసి అందరికీ చెప్తున్నాను, స్పీడ్ లిమిట్ ని కంట్రోల్ చేయండి. థ్యాంక్ యూ.